హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పానీపూరి అండి. బయట బండి దగ్గర మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని పర్ఫెక్ట్ స్టైల్లో అదే టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి. ముందుగా పూరీ పిండి కలుపుకుందామండి. 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇందులోకి 3 స్పూన్లు మైదా పిండి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. 1 చిటికెడు వంట సోడా. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇందులోకి వాటర్ ఎక్కువ పడుతుంది. కొద్దిగా పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలండి. ఈ పూరీలు అనేవి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి పూరీలు అనేవి చక్కగా అంత బాగా పొంగుతాయి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అలా కలుపుకుందామండి. చూసారు కదండి, పిండి ముద్ద మనకి రెడీ అయిపోయింది. మనం ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అలా రావాలి. కొద్దిగా లేట్ అయినా సరే పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి పూరీలు అనేవి ఎంత బాగా వస్తాయి. ఇప్పుడు తడి క్లాత్తో కవర్ చేసేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పానీ తయారు చేసుకుందాం. పూరీలోకి 1 కప్పు కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే 1 అరకప్పు వచ్చేసి పుదీనా, 1 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుందామండి. వేసుకున్నాక కొద్దిగంత వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఒక బౌల్లో పోసేసుకుందాం. మీరు ఇలా ఇష్టం లేకపోతే స్ట్రైనర్తోనే వడకట్టేసుకోవచ్చు. అలాగే చింతపండు రసం వచ్చేసి 2 కప్పులండి. చింతపండు రసం కొద్దిగంత పలుచగా తీసుకున్నానండి. మీరు చిక్కగా తీసుకుంటే వాటర్ పోసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వచ్చేసి కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి. అలాగే మిరియాల పొడి కొద్దిగంత, జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నానండి. అలాగే ధనియాలు కూడా వేయించి పొడి చేసుకున్నాను 1 అర స్పూను. అలాగే చాట్ మసాలా అండి కొద్దిగంత వేసి మొత్తం అంతా కలుపుకుందాం. చాట్ మసాలా లేకపోతే గరం మసాలాను వేసుకోవచ్చు. ఈ పానీలోకి నల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నల్లుప్పు లేదని చెప్పేసి మామూలు ఉప్పు వేసాను అనమాట. ఉప్పు కారం చాలకపోతే చూసి వేసుకోవచ్చండి. పూరీలోకి కూర రెడీ చేద్దామండి. ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా మెదుపుకోవాలండి ఈ విధంగా. అలాగే బఠానీలు అండి, తెల్ల బఠానీలు అంటారు, మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇవి 1 అరగంట ముందు నానబెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఈ బఠానీలను కూడా ఈ బంగాళదుంపలో వేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. కారం వచ్చేసి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే మిరియాల పొడి అండి కొద్దిగంత, చాట్ మసాలా కొద్దిగా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. వాయిస్ అనేది క్లారిటీగా అర్థమవుతుందో లేదో అనండి, కాస్తంత గొంతుకు నొప్పి చేసింది. చివరిగా ఉల్లిపాయలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసి కలిపేసుకుందాం. మనకి కూర అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పూరీలు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒకసారి గట్టిగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగంత పిండి ముద్దను తీసుకున్న తర్వాత మిగతా పిండిని తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. పిండి అనేది ఆరకూడదన్నమాట. ఇప్పుడు కొద్దిగంత మైదా పిండి చల్లుకొని చపాతీలాగా పలుచగా చేసుకోవాలండి. బాగా పలుచగాను చేసుకోకూడదు, అలాగని చెప్పేసి బాగా మందంగా కూడా చేయకూడదండి. బాగా పలుచగా చేస్తే మట్టికి పూరీలు మాడిపోతాయి. మందంగా చేస్తే మట్టికి అడుగు మందం వచ్చేస్తుందండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకి పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మిగతా పిండిని మళ్ళీ పూరీలు చేసుకోవచ్చండి. పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పూరీలు మొత్తం చేసేసుకుందామండి. పూరీ అనేది మనకి ఆరిపోకూడదండి. తడి ఆరిపోయిందంటే మనకి పొంగవన్నమాట. ఆయిల్ వేడెక్కేసరికి లేట్ అవుతుంది అనుకుంటే మనకి తడి క్లాత్ ఒకటి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, స్టవ్ మీద ఆయిల్ వేడయింది. ఆయిల్ కూడా బాగా వేడవుతూనే మన పూరీలు అనేవి పొంగుతాయండి. ఆయిల్ వేడి లేకపోతే పొంగవు. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలాగా ప్రెస్ చేస్తుంటే మనకి పైకి చక్కగా ఉబ్బుతాయండి. ఒక్కసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగా 2 సైడ్లు కూడా
మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి. మన ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇలాగే మిగతా పూరీలు మొత్తం వేసేసుకుందామండి. పూరీలు మొత్తం మనకి రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, మనం పూరీలకి ఈ విధంగా సౌండ్ రావాలి. పూరీలు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇందులోకి మనం స్టఫింగ్ తయారు చేసుకున్న కూర అనేది వేసుకుందాం. అలాగే పానీలో ముంచుకుంటే మనకి పానీపూరి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పానీపూరి మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.